ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇకపై ఇదే నా ఇల్లు. ఎప్పటికీ నీ పుట్టినిల్లు కూడా ఇదే. ఆ ఇంటితో సంబంధం కానీ, ఆ ఇంట్లో వాళ్లతో బంధం కానీ ఏదీ లేదు. అన్నీ తెంపుకొని ఇక్కడికొచ్చాను. ఇకపై మళ్ళీ ఆ ఇంటి గురించెత్తి నన్ను ఇబ్బంది పెట్టకు. మా నాన్నని ఇంట్లో నుంచి బయటకు పంపడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? ఆద్య, బాధపడుతున్నావమ్మా? ఏం బాధ పెద్దమ్మా? రామా నీ మీద చేయి చేసుకుంది కదా, నిన్ను అన్నేసి మాటలనేసి వెళ్ళింది కదా. రామా ఇలా చేస్తుందని నేను ఊహించలేదు ఆద్య. తను అలా చేస్తుండాల్సింది కాదు. నా కళ్ళ ముందే ఇలా జరగడం ఏంటి? నా రెండు కళ్ళలా భావించే మీ ఇద్దరి మధ్య కొట్టుకునేదాకా అపార్థాలు రావడం ఏంటి? తలుచుకుని నేనే తట్టుకోలేకపోతున్నానమ్మా. నేను తట్టుకుంటాను పెద్దమ్మ, నేను తట్టుకుంటాను. రామలక్ష్మి అన్న మాటల్ని నేను తట్టుకుంటాను. కొట్టిన దెబ్బని నేను ఓర్చుకుంటాను. కానీ తను కూడా నన్ను అపార్థం చేసుకుంది చూడు, అది నేను భరించలేకపోతున్నాను. తను నన్ను అన్ని మాటలు అనింది, కానీ నా మాటని చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా ఆవేశంలో వెళ్ళిపోయింది. ఆద్య, నేను మాట్లాడాలి పెద్దమ్మా. ఆద్య, అది కాదమ్మా. నేను ఇప్పుడే రామాతో మాట్లాడాలి పెద్దమ్మా. ఇప్పుడా? అవును పెద్దమ్మా, ఇప్పుడే వెళ్ళి రామాతో మాట్లాడొస్తాను. ఆద్య, ఆద్య, వద్దమ్మా. ఇప్పుడు ఈ సమయంలో, ఈ పరిస్థితుల్లో అక్కడికి అస్సలు వద్దమ్మా. రామా వచ్చి ఇక్కడ నిన్నన్న మాటలు తనవి కావు, వాళ్ళవి. తను చూపించిన ఆవేశం వెనకాల వాళ్ళు నూరు పోసిన ఆలోచనలే కనపడ్డాయి నాకు. ఆ ఇంట్లో వాళ్ళు నీ మీద కోపంతో రామాని నీ మీదకు పంపారు. ఇప్పుడు నువ్వే అక్కడికి వెళితే నీ కోపాన్ని నేరుగా నీ మీదే చూపిస్తారు. వద్దమ్మా, వద్దు. ఏం చేస్తారు పెద్దమ్మా? ఏం చేస్తారు? రామలక్ష్మి అన్న మాటలే కదా వాళ్ళు అంటారు. రామలక్ష్మి కొట్టినట్టు వాళ్ళు కూడా కోపంతో కొడతారు, అంతే కదా? అంతకు మించి ఏమీ జరగదు. అందుకు భయపడి నేను మౌనంగా ఉండిపోతే ఈ అపార్థం మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది. నీకు పెదనాన్నకి మధ్య ఇంకా దూరం పెరుగుతుంది పెద్దమ్మా. అలా అవ్వకూడదంటే ఇప్పుడు నేను ఆగకూడదు. నన్ను ఆపకు పెద్దమ్మా. ఆద్య, నేను వెళ్ళొస్తాను. వద్దమ్మా.
అబ్బా పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలిగిచ్చావు, రక్తాన్ని బత్తెక్కించావు, నా తోడికి తోడయ్యావు, నా నీడకి నీడయ్యావు, వెంకట్రావుకి తోడై నిలిచావు. అరే తీరా, త్వరగా తీరా, ఫుల్ బాటిల్ తీరా, తీ. ఆగా ఏంట్రా అది? ఫుల్ తెమ్మంటే కోటర్ తెచ్చేంట్రా? బడ్జెట్ ప్రాబ్లం నాన్న. కుక్కని కొడితే డబ్బులు రాలుతాయో లేదో కానీ నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టినా చిల్లర కూడా రాలని పరిస్థితి. రే పూర్ణ పుత్ర, నేనంటే మీ మావయ్య వెంట ఆ డొక్కింటికి పోయి నా కర్మానికి ఇల్లరికి పలుడు అయ్యాననుకో, నీకేమైందిరా? మీ అత్తయ్యకి ఆజ్జికి అంత ఆస్తికి నువ్వు ఒక్కడవే కదరా రిచ్ అల్లుడివి. చెప్పావు లెప్పేద్ద. అత్తయ్యని ఇప్పుడు డబ్బులు అడుగుదామంటే పాపం ఆవిడ బాధలో ఉంది. ఆద్యని అడిగితే నన్ను బాధ ఇలా ఉంది. అప్పుడు మందు షాపు వాడిని అరువడకపోయావరా? అది కూడా అడిగాను. అరువు లేదు అని పరువు తీసాడు వాడు. అందుకే ఏదో ఉన్నదాంతో ఈ కోటర్ తెచ్చాను. ఇదిగో అడ్జస్ట్ చేసుకో. అడ్జస్టా? దీంతోనా? రేయ్, ఈ కోటర్ గొంతు తడుపుకోవడానికి కూడా అడ్జస్ట్ అవుతారా? ఏం మనిషి రచ్చి. రే, దీన్ని తాగలేను, అలాంటి తాగకుండా ఉండలేను. ఏంట్రా ఎలా చేసావు నువ్వు? నేనా? అరే ఒక్క నిమిషం ఇక్కడ ఉంటారా, నేను ఇల్లు చూసొస్తాను. మీరు ఇంటికి ఫర్నిచరు సరుకులు అర్థమైపోయింది. చెప్పండమ్మా, చెప్పండి. మందేస్తున్నట్టున్నారు? అమ్మా, మా బావగారికి మాత్రం చెప్పకండమ్మా, ఏదో మనసు బాగోలేక అలా ఏదో కొంచెం. అర్థమైంది. ఇదిగో తీసుకోండి అన్నయ్య. ఇప్పుడే చిన్న మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు. అన్నయ్య ఫుల్లు బాటిలు, ఇది నాకు. ఏ మీకోసమే అన్నయ్య. అదే ఏ మీరు మా రఘుకి బావగారు కదా, అంటే నాకు అన్నవరస అవుతారు కదా. అంతే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.